1980లో ఇండియా మరియు చైనా ఎకానమీ ఒకటే లెవెల్లో ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే చైనా ప్రపంచ దేశాలన్నిటికీ గట్టి పోటీ ఇస్తుంది. చైనా జీడిపి ఇండియా జీడిపి కన్నా దాదాపు 4.5 టైమ్స్ ఎక్కువ ఉంది. ఇండియా మరియు చైనాకి సేమ్ పొటెన్షియల్ ఉన్నా చైనా మనకన్నా ఎందుకింత అభివృద్ధి చెందిందో చూద్దాం. అసలు 1978 ముందు దాకా చైనా పరిస్థితి ఇండియా కన్నా దారుణంగా ఉండేది. తరువాత 1978లో డెన్ జియాపింగ్ అనే వ్యక్తి చైనాకు నాయకుడయ్యాడు. ఈ రోజు చైనా ఇలా ఉందంటే అతనే కారణం. అతను ప్రైవేట్ బిజినెస్ ని మరియు ఫారెన్ కంపెనీని తన దేశానికి ఇన్వైట్ చేశాడు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ని క్రియేట్ చేశాడు. చైనా ఫోకస్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మీద ఉండేటట్టు చూశాడు. అక్కడ లేబర్ కూడా చీప్ కావడంతో చైనా గ్రాడ్యువల్ గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా తయారైంది. మన ఇండియాలో లిబరలైజేషన్ వచ్చింది 1991లో. అంటే అప్పటికే చైనా మనకన్నా 13 ఏళ్లు ముందుంది. సెకండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. చైనా వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా హెవీగా ఇన్వెస్ట్ చేసింది. హైవేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ మరియు ఇండస్ట్రియల్ జోన్స్ ను కట్టించింది. దీంతో చైనా ఇంకా ఎక్కువ ఫారెన్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసింది. థర్డ్, వారి గవర్నమెంట్ స్ట్రక్చర్. చైనాలో వన్ పార్టీ సిస్టమ్ ఉంది. అంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరిని అడగాల్సిన పని లేదు. డిసిజన్ మరియు ఎగ్జిక్యూషన్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ఈ రోజు ఒక దగ్గర రోడ్ వేద్దామని డిసైడ్ అయితే రేపే దాని పని మొదలు పెట్టేస్తారు. దీంతో వాళ్ళు గ్రాడ్యువల్ గా ఇప్పుడు ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఎకనామీగా ఉన్నారు. దీని మీద మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.